Hi all, I am Shravani. Today I will explain about how to convert binary number to octal number. Binary number also called it as base 2 number. ఎందుకు అంటే దీంట్లో 2 digits యూస్ చేస్తాము 0 and 1. That's why we call it as base 2 system, otherwise called it as binary number. ఈ బైనరీ నంబర్ని ఆక్టల్ నంబర్కి కన్వర్ట్ చేయాలి. ఆక్టల్ నంబర్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ బేస్ 8 సిస్టమ్. బేస్ 8 అని ఎందుకు అంటాము అంటే అక్కడ 0 నుండి 7 వరకు టోటల్ 8 నంబర్స్ యూజ్ చేస్తాము, అందుకే మనం బేస్ 8 సిస్టమ్ అని అంటాం. ఒక బేస్ 2 సిస్టమ్ని బైనరీ నెంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 8ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ రాయాలి కాబట్టి, అంటే నథింగ్ బట్ 2 power 3. 2 power, if bases are same, add the powers 1 + 1 + 1, 1 + 1 2, 2 + 1 3, అంటే 2³ అంటే ఇక్కడ బేస్ 1, ఇక్కడ బేస్ 3. అంటే ఒక బైనరీ నెంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 3 నంబర్స్ని ఒక గ్రూపింగ్ లాగా చేస్తామన్నమాట. ఎలా చేస్తామో చూడండి. 1 1 0 1 1 0 1 0 1 ఇది LSB అంటాము, ఇటు సైడ్ MSB అంటాము. LSB నుండి MSBకి, LSB నుండి 3ని ఒక గ్రూపింగ్ చేస్తాము. ఇలా ఒక గ్రూప్, ఇలా ఒక గ్రూప్, ఇలా ఒక గ్రూప్. ఓకేనా? ఫస్ట్ LSB నుండి MSBకి ఇలా 3 వాటిని ఒక గ్రూపింగ్ చేయాలి. వీటి యొక్క నంబర్స్ రాసేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు దీని పవర్ 2 power 0, 2 power 1, 2². 2 power 0 అంటే 1, 2 power 1 అంటే 2, 2² అంటే 4, 4 to 1 దాని వెయిట్. 4 to 1, 4 to 1 వీటి వెయిట్స్. 4 1 పొజిషన్ ఎక్కడ ఉంది? 1 అంటే 1 పొజిషన్లో ఏముంది? 4 + 0 + 1 అంటే దీని వాల్యూ 5. 4 + 2 6, 4 + 2 6 అంటే ఇచ్చిన బైనరీ నెంబర్కి ఆక్టల్ వాల్యూ 665. ఒకసారి మళ్ళీ రివిజన్ చెప్తాను వినండి. ఎప్పుడైనా ఒక బైనరీ నెంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే LSB పొజిషన్ నుండి MSBకి 3గా గ్రూపింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత దాని వాల్యూస్ని, వెయిట్స్ని యాడ్ చేయడమే. 1 ఉన్న పొజిషన్లో దాని వెయిట్ ఎంత ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. 4 + 1 5, 4 + 2 6, 4 + 2 6. అదే ఒకవేళ ఇదే సమ్ మేబీ 111 0 1 0 1 అంటే యాడ్ చేద్దాం. ఇక్కడ నుండి ఒక గ్రూపింగ్ చేయండి. ఇదొక 3, ఇదొక 3, ఇదొక 3. బట్ ఒక 1 అనేది ఎక్స్ట్రా మిగిలిపోయింది. దీన్ని కూడా 3గా గ్రూపింగ్ చేయాలి. అప్పుడు రిమైనింగ్ MSB పొజిషన్స్లో లెఫ్ట్ సైడ్ మనం ఇంకా 2ని యాడ్, 2 zeros యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? 4 + 1 5, 4 + 2 6, 6 1. దీని వాల్యూ 1665 to the basic. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమ్కి మేబీ ఇంకొక 1 ఎక్స్ట్రా యాడ్ అయింది అనుకోండి. 0 1 1 4 1s 0 1 1 0 1 0 1. సో ఇప్పుడు కూడా LSB నుండి MSBకి 3 బిట్స్ని యాడ్, ఒక గ్రూపింగ్ చేయండి. ఇక్కడ ఓన్లీ 2 వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక బిట్ని 0 యాడ్ చేసుకోవాలి. సో 4 + 1 5, 4 + 2 6, 4 + 2 6, 4 to 1 3. సో 3665 to the base 8. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూపింగ్ పాసిబుల్ అవ్వనప్పుడు ముందు డిజిట్స్ని జీరోస్గా పెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ నంబర్కి మనం బైనరీని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రొసీజర్ ఇది. అదే ఒకవేళ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. 111 0 11 0 1 0 11 0 1. ఈ బిఫోర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, ఈ బిఫోర్ మాత్రం ప్రీవియస్గా ఎలా ఉందో ప్యాటర్న్ సిమిలర్. 3 వాటిని గ్రూపింగ్ చేయాలి, ఇక్కడ 3 వాటిని గ్రూపింగ్ చేయాలి. ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి MSB బిట్లో 0ని ప్లేస్ చేసుకోవాలి. వెయిట్ తెలుసు మనకు 4 to 1 అంటే ఇది 5, 4 to 1 5, 4 to 1 3. బట్ డెసిమల్ పాయింట్ తర్వాత మాత్రం ఇలా లెఫ్ట్ నుండి రైట్కి గ్రూపింగ్ చేయాలి.
ఈ విషయం మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ గ్రూపింగ్ చేయాలంటే ఇక్కడ డెసిమల్ లేదు, మనకు ఒక నంబర్ లేదు. సో ఇలా మనం ఇక్కడ జీరోని ప్లేస్ చేసుకోవాలి. సో 4 to 1 దీని వెయిట్ 3, 4 to 1 దీని వెయిట్ 2. సో దేర్ఫోర్ ఒక దీని బైనరీ యొక్క ఆక్టల్ నంబర్ వాల్యూ ఈస్ 335.32 ద బేస్ 8. ఒకసారి మళ్ళీ చూడండి, మనం ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ ఉందో డెసిమల్కి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న పోర్షన్లోనేమో రైట్ టు లెఫ్ట్కి వెళ్ళాలి. ఆఫ్టర్ డెసిమల్ ఉన్నది మాత్రం లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలి. ఓకే, ఇలా వెళ్ళాలి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.